ఈ బంగ్లాదేశ్ హిందువు శివసుందర దాసు మరణం వెనకాతలో ఉన్న రాజకీయ కోణం మీ ఎవ్వడికి తెలియదు. చెప్తాను జాగ్రత్తగా మతి పోతుంది వింటే. ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుని చంపారు. అందరూ మన హిందువులందరూ ముక్త కంఠంతో చెప్తుంది ఏంటంటే, బంగ్లాదేశ్ గోడలు తెరవండి, హిందువుల్ని తీసుకురండి, మన భారతదేశంలో పెట్టండి, జై శ్రీరామ్ అంటున్నారు. బాగుంది, అయిపోతుంది, మనం తీసుకొచ్చేస్తాం. 140 కోట్ల జనాభాతో పాటు వాళ్ళు కూడా ఉంటారు హిందువులు. రామ్ రామ్ బాయ్ బాయ్. తర్వాత ఇది చూసిన పాకిస్తాను అక్కడ ఒక హిందువులను ఇద్దరిని తెగ నరుకుతాం. నరికిన వెంటనే మనం సేమ్ ఇదే గోడలు నిరసనలు అన్నీ చేస్తాం. అక్కడ గేట్లు తెరిచి పాకిస్తాన్లో హిందువులను కూడా మనం తెచ్చేసుకుంటాం. మళ్ళీ రామా రామా బాయి బాయి అయిపోతుంది. చాలా బాగానే ఉంది. ఆ తర్వాత అది చూసిన మనకి ఆఫ్రికాలోని ఇది మారిషియస్ దేశము, సౌత్ ఆఫ్రికా దేశంలో హిందువులు ఉన్న 200 ఏళ్ల క్రితం మన బ్రిటిషర్స్ తీసుకెళ్ళారు. అక్కడ కూడా వాళ్ళు అదే చేస్తారు. సో అక్కడ ఉన్న హిందువుల్ని కూడా మనం తెచ్చేసుకుంటాం. బాగానే ఉంది, రామ్ రామ్ బాయ్ బాయ్ అంతా బాగానే ఉంది. సో తర్వాత ఓషియానా ఖండం, ఏది ఆస్ట్రేలియా ఖండంలోని మన ఫిజీ దేశం ఏదైతే ఉందో మీకు చూపించాను. అక్కడ కూడా 200 ఏళ్ల క్రితం భారతీయులు ఉన్నారు. అక్కడ కూడా గవర్నమెంట్ వాళ్ళు మైనారిటీస్ అవుతారు కదా, సో వాళ్ళని తీసుకొచ్చేస్తాం. వాళ్ళు మనం కలిపి రామ్ రామ్ బాయ్ బాయ్ హ్యాపీగా ఉంటాం. ఆ తర్వాత కరేబియన్ దీవుల్లోని ట్రినిడా అండ్ టొబాగో అనే దేశం, అరేబియన్ దీవుల్లో ఉన్నాయి, యాంటిగ్వా ఇవన్నీ, బర్బడోస్, అక్కడ కూడా హిందువులు బ్రిటిషర్స్ తీసుకెళ్ళారు. వాళ్ళని కూడా తీసుకొచ్చేస్తాం. ఇంకా ఇండోనేషియాలో హిందువులు ఉన్నారు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా దేశాల్లో హిందువులు ఉన్నారు. ఎక్కడేదైనా మనం తీసుకొచ్చి ఇచ్చేస్తాం, ఎందుకంటే మన హిందూ దేశం కాబట్టి తప్పలేదు. సో ఇది ఎందుకు జరుగుతుందంటే, ఈ రాజకీయ కోణం గుర్తుపెట్టుకోండి. అమెరికాకి, చైనాకి భారతదేశం ప్రశాంతంగా ఉండడం, ఎదగడం ఇష్టం లేదు. ఇది పొలిటికల్ గేమ్. ఇప్పుడు ఏదో ఒక సంథింగ్ పెడుతూనే ఉంటారు. ఇటు సైడ్ పాకిస్తాన్ని దువ్వుతూ ఉంటారు, ఇటు సైడ్ బంగ్లాదేశ్ని దువ్వుతూ ఉంటారు. వాళ్ళు రెచ్చిపోతూ ఉంటారు, మనం రెచ్చిపోతూ ఉంటాం. త్వరకొడతాం, మీసం మేలేస్తాం. ఎండ్ ఆఫ్ ద డే మనమే నష్టపోతాం. ఇదంతా గేమ్, అదంతా పొలిటికల్ గేమ్. ఇప్పుడు హిందువుల్ని తెచ్చుకోవడం ప్రధాన సమస్య కాదు. ఆ బోర్డరు, ఆ చికెన్ నెక్ ఏదైతే ఉందో, ఇదే సొందు అదే సొందు ఏదో చేసి ఆ చికెన్ నెక్ని పెంచేసుకొని ఆ బంగ్లాదేశ్ భూభాగాన్ని ఆక్రమించడమే మనకి. అది అర్థమైందా? అంతేగాని హిందువులను తెచ్చుకుంటే అటుపోయి ఇటుపోయి బొక్క పడేది మనకే. అర్థమైందా?